హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు స్వప్న కిచెన్లో మన చిన్ననాటి జ్ఞాపకం అండి. మీకు గుర్తుందా ఫ్రెండ్స్? మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు ఇలా ఆమ్లెట్ చేసేవాళ్ళు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా, మసాలా వేయకుండా చేసేవాళ్ళు కదా ఈ ఆమ్లెట్. అప్పటి టేస్ట్ ఎంత బాగుండేది, గుర్తుందా ఫ్రెండ్స్ మీకు? వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. ఇవి మంచిగా కట్ చేసుకోవాలండి సన్నగా. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. చూడండి ఫ్రెండ్స్, రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. అంత ఈజీగా చూపిస్తున్నాను, మీకు నచ్చుతుంది. ఒక్కసారి వీడియోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆమ్లెట్కి 2 గుడ్లు తీసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ గుడ్లు పగలగొట్టుకోవాలండి, ఎందుకంటే ఈ గుడ్లు లోపల ఖరాబ్ అవుతాయి కదండి. అందుకే ఫస్ట్ ముందుగా ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇలా ఎగ్స్. చూడండి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు, ఆనియన్ ముక్కలు ఇలా నలుపుతూ వేసుకోవాలండి. చేతితో నలుపుతూ వేసుకోవాలి, టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలండి. చాలా ఈజీ కదండి ఫ్రెండ్స్. కొంచెం వీడియో డిస్టర్బ్గా ఉంది కదా, అలా ఎందుకు అయిందంటే ఛార్జింగ్ పెట్టి నేను వాయిస్ కాలింగ్ ఇచ్చానండి. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది, అందుకు అలా సౌండ్ వస్తుంది. ఆ విధంగా మీరు కూడా ఇలా చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆమ్లెట్ వేసుకోవాలండి. ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోండి. ఆమ్లెట్ చక్కగా ఉడికిపోతుంది. స్టవ్ పెద్దగా పెట్టి ఆమ్లెట్ వేస్తే తొందరగా మాడిపోతుంది, లోపల ఉడకది ఫ్రెండ్స్. అలా చేయకండి. స్టవ్ చిన్నగా పెట్టి ఉడికించుకోండి. ఆమ్లెట్ ఇలా చక్కగా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు తిప్పేసుకోవాలి ఆమ్లెట్ని. చాలా ఈజీ కదండి ఆమ్లెట్ వేయడం. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసారు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ఆమ్లెట్ అండి. ఈ ఆమ్లెట్ టేస్ట్ ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత టేస్టీగా ఉంది ఈ ఆమ్లెట్ ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మీ ఇంట్లో అమ్మమ్మ, నానమ్మ, అమ్మ వాళ్ళు ఆమ్లెట్ ఎలా చేస్తారో కామెంట్లో చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో